students, today my topic is interference due to transmitted light. So interference due to transmitted light and interference of light in two lo one topics lo first one is interference due to transmitted light. So దీంట్లో చూడండి, so in diagram CT1 and ET2 are the transmitted rays from lower surface of the thin films, and next one is when these two rays superimpose interference with pattern will be formed. So మనం two rays అనేవి ఫామ్ చేసుకున్నాం, మనకు two rays ఏమవుతాయి superimpose interference pattern will be formed. To derive the path difference between two rays, draw normals from C and T on DE and CT1 respectively. So మనకి ఏదైతే మన డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు path difference between two rays, so two rays నుంచి two normal rays అనేవి ఫామ్ అవుతాయి. వాటిని మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు? C and E on DE and CT1 respectively. Next, if we extend DE in upward direction, it will meet the normal drawn at C. At point I, the angle of refraction and angle of incident different points are shown in diagram. So ఇప్పుడు మీకు డయాగ్రామ్ అనేది అబ్జర్వ్ చేశారనుకోండి, దాంట్లో ఎలా ఉంటుంది అన్నమాట, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ డిఫరెంట్ పాయింట్స్. సో మీకు ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా స్క్రీన్. సో డయాగ్రామ్ చూసినప్పుడు సో అబ్జర్వ్ చేస్తే CT1 అండ్ ET2 లోయర్ సర్ఫేసెస్ అవుతాయి, సో D అండ్ E ఫార్మ్స్ ఉన్నాయి కదా, సో అవి ఎక్స్టెండ్. సో ఈ ఫార్మ్స్ నుంచి మనం యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అనేవి ఫామ్ అవుతాయి. సో అలానే ఇక్కడ R అండ్ I ఫార్మ్స్ కనిపిస్తున్నాయి కదా, సో R అండ్ I ఫార్మ్స్ అన్ని ఏమవుతాయి అంటే వాటి యొక్క యాంగిల్స్. సో అలా నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్టే మనం if the effective, so మనం నెక్స్ట్ దాని నుంచి ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే the effective path difference is given by, so effective path difference is given by delta is equal to CD plus DE into mu minus CQ. So this is equation 1. ఎప్పుడైతే మనం డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తాం కదా, సో C అలానే D into E. సో మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తూ డెరివేషన్ చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు CD plus DE into mu minus CQ. So this is equation 1. So from Snell's law is using mu is equal to sin I by sin R. So next one from triangle CQ. ఈ అలానే మన డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఇందాక అబ్జర్వ్ చేస్తాం కదా CQ, ఈ పాయింట్స్ వచ్చాయి కదా, సో పొజిషన్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే sin R ఈజ్ ఈక్వల్ టు CQ బై CE. అలానే ట్రయాంగిల్ CPE ఈక్వల్ టు sin R ఈక్వల్ టు PE బై CE. సో mu ఈక్వల్ టు సో మనం ఈక్వేషన్ 1 లో అప్లై చేసాం అనుకోండి, ఈక్వేషన్ 1 ఉంది కదా మనకి, సో ఈక్వేషన్ 1 లో అప్లై చేస్తే సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు mu పొజిషన్ అవుతుంది. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు mu. సో దీన్ని CD, సో CD ఏమవుతుంది CQ బై CE. అలానే నెక్స్ట్ దాన్ని ఇంకా ఎలా తీసుకోవచ్చు, CE బై DE గా తీసుకోవచ్చు. సో మనకి sin I అండ్ sin R ఉంది కదా, సో mu is equal to sin I by sin R పొజిషన్, mu equal to sin I by sin R పొజిషన్ తీసుకుంటే CQ by CE into CE by PE వస్తుంది. సో mu is equal to CE పొజిషన్ అలానే ఇంటూ లో ఉన్న CE పొజిషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకి ఏమొస్తుంది టర్మ్ mu equal to CQ by P into E. సో ఇప్పుడు మనకి mu కండిషన్ అలానే వచ్చి బై PE ఉంది కదా, సో CQ by PE ఉంది కదా, సో ఆ PE is equal to అవతల టర్మ్స్ చేసుకుంటే CQ is equal to mu PE, CQ equal to mu PE. సో ఆన్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1. సో మనకి ఇప్పుడు CQ పొజిషన్ వచ్చేసింది కదా, సో ఆ CQ పొజిషన్ ని ఈక్వేషన్ 1 ఏదైతే మనకి ఈక్వేషన్ 1 వచ్చింది కదా, సో ఆ ఈక్వేషన్ 1 లో అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, సో mu is equal to CD plus DE minus mu PE equal to delta. So mu పొజిషన్ అంటే అలానే
డెల్టా పొజిషన్ ఎలా ఉంటాయి అంటే ఈక్వల్ పొజిషన్స్ లో. సో అలానే సిడి ప్లస్ డిఈ తీసుకొని మైనస్ మ్యూ పిఈ, మనం సిక్యూ వాల్యూ అబ్జర్వ్ చేసాం కదా, సో మ్యూ పిఈ. సో నెక్స్ట్ చూడండి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ సిడి ప్లస్ డిఈ మైనస్ మ్యూ పిఈ. నెక్స్ట్ పొజిషన్ ఎలా రాయొచ్చు, డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ సిడి ప్లస్ డిపి ప్లస్ పిఈ. సో ఈ టర్మ్ ఎలా రాయొచ్చు అమ్మ అంటే డిఈ పొజిషన్ తీసుకొని మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినప్పుడు డిఈ పొజిషన్ ని, సో డి ఇంటూ ఈలో మధ్యలో ఒక యాంగిల్ ఆఫ్ ది రిఫ్రాక్షన్ పి వాల్యూ ఉంటుంది, సో డిపి ప్లస్ పిఈగా దాన్ని రాయొచ్చు. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ సిడి ప్లస్ డిపి ప్లస్ పిఈ మైనస్ మ్యూ పిఈ. సో నెక్స్ట్ పొజిషన్ తీసుకున్నప్పుడు సిడి ఏ పొజిషన్ కి ఈక్వల్ పొజిషన్ లో ఉంటుందమ్మా అంటే సిడి ఈక్వల్ టు ఐడి, సిడి పొజిషన్ ఈక్వల్ టు ఐడి. సో ఐడి తీసుకున్నప్పుడు మనకి ఏ టర్మ్ ఫామ్ అవుతుంది, డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ సిడి ప్లస్ డిపి. అండ్ నెక్స్ట్ వన్ ఐడి అప్లై చేస్తే డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఐడి ప్లస్ డిపి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మ్యూ ఇంటూ సిడి ప్లస్ డిపి ప్లస్ పిఈ ఉంది కదా, సో అలానే ఇక్కడ మ్యూ పిఈ ఉంది. మ్యూ అనేది లోపలికి మల్టిప్లై చేశారనుకోండి, మ్యూ పొజిషన్ అనేది లోపలికి మల్టిప్లై చేస్తే మ్యూ పిఈ మైనస్ మ్యూ పిఈ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో క్యాన్సిల్ అయినప్పుడు ఏ పొజిషన్ ఉంది మనకి, డెల్టా ఈక్వల్ టు మ్యూ ఇంటూ సిడి ప్లస్ డిపి. సో సిడి పొజిషన్ ఈస్ ఐడి, సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఐడి ప్లస్ డిపి. సో నెక్స్ట్ పొజిషన్ ఐ ఇంటూ డి ప్లస్ డి ఇంటూ పి కదా. సో ఆ పొజిషన్ ఆ రే మొత్తం ఎలా రాసుకోవచ్చు, డి డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఐపి, మ్యూ ఐపి. నెక్స్ట్ పొజిషన్ ఫ్రమ్ ట్రయాంగిల్ సిఐపి, ఫ్రమ్ ట్రయాంగిల్ సిఐపి, సిఐపి ని మనం అబ్జర్వ్ చేస్తే cos r equal to IP by IC, IP by IC. So IP is equal to IC cos r. So IC term equal position to 2t is equal to 2t cos r, 2t cos r. So IP కి ఏ పొజిషన్ వస్తుంది, మీకు అబో ఈక్వేషన్ లో అబ్జర్వ్ చేస్తే డెల్టా is equal to 2 mu t cos r, 2 mu t cos r. So next one, as there is no phase difference change. So దీంట్లో ఏమవుతుంది, as there is no phase difference change. So this gives maximum intensity when it is equal to n lambda. n lambda మనం ఏవైతే పొజిషన్స్ తీసుకున్నామో ఫేజ్ డిఫరెన్స్ అనేది చేంజ్ అవ్వదు, అలానే it gives maximum intensity when it is equal to n lambda. Maximum intensity is equal position to n lambda. So that is 2 mu t cos r equal to n lambda, 2 mu t cos r equal to n lambda. Similarly the condition for minimum intensity is 2 mu t cos r, 2 mu t cos r equal to 2n plus 1 into lambda by 2. 2 mu t cos r equal to 2n plus 1 into lambda by 2. So by comparing these two conditions above equations lo మనం ఏమైతే ప్రూవ్ చేస్తామో ఆ కండిషన్స్ ఆ two conditions, by comparing these two conditions with the conditions that the obtained in interference due to reflected light, is by comparing these two conditions with the conditions that are obtained in interference due to reflected light. It is clear that the condition for maximum and minimum are reversed. So ఈ పొజిషన్స్ లో మనం ఏం అబ్జర్వ్ చేస్తాం, it is clear that the conditions for maximum and minimum are reversed.